లిపి నగరం. నగరం చుట్టూ ఎత్తైన కట్టడాలు. బయట వ్యక్తి లోనికి, లోని వ్యక్తి బయటికి వెళ్ళాలంటే ముఖద్వారం గుండా వెళ్ళాల్సిందే. రాజు ఆజ్ఞ ప్రకారం కోట ముఖద్వారం ఉదయం తెరిచి సాయంత్రం 6 కాగానే మూసేస్తారు. ఆ సమయంలో పక్కన ఉన్న గ్రామ ప్రజలు కోటలోకి వచ్చి పాలు కూరగాయలు అమ్మి వెళ్ళవచ్చు. రోజు రాధమ్మ అనే మహిళ పాలు అమ్ముకోవడానికి ఆ కోటలోకి వచ్చి పాలు అమ్ముకొని వెళ్తుండేది. ఒకరోజు సమయం మించిపోయింది. బయటికి వెళ్ళాలంటే కోట గుమ్మం మూసేశారు. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. భటులను ఎంతగానో బ్రతిమలాడింది, కానీ వాళ్ళు కనికరించలేదు. కోట గుమ్మం తెరవలేదు. ఇంటి దగ్గర పాలు తాగే పాప ఉంది. పాలు పట్టే సమయం అయింది. నేను వెళ్ళకపోతే గుక్క పెట్టి ఆకలికి ఆకలి అంటూ ఏడుస్తుంది అనేది కళ్ళ ముందు కనిపించింది. అయినా గేటు దాటి తన ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అయినా కూడా ఎంతో ప్రయత్నంతో కోట దాటి ఇంటికెళ్ళి పిల్లాడికి పాలు పట్టింది. ఆమె మనసు ప్రశాంతంగా హాయిగా నిద్రపోయింది. తెల్లారి రాజభటులు వచ్చి రాధమ్మను రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు రాజుగారు రాధమ్మతో, నీకు ఎంత ధైర్యం? కోట తలుపులు మూసిన తర్వాత కూడా నీవు ఎత్తైన గోడ ఎలా ఎక్కి బయటికి వెళ్ళిపోయావు? అందుకనే నేను శిక్ష విధించబోతున్నాను. కానీ ఈ శత్రువులు కూడా ఈ గోడను దాటి వెళ్ళలేరు, రాలేరు. అంత ఎత్తైన కోట గోడలు నువ్వు ఎలా దాటావు? నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది అంటూ రాజుగారు గద్దించాడు. అయితే అప్పుడు రాధమ్మ, నా పాల కోసం ఏడుస్తున్న పాప మాత్రమే నా కళ్ళ ముందు కనిపించింది. మిగిలిన రాజభటులు, మీ రాజాజ్ఞ, మీ రాజకోట, ఈ రాజ్యము నాకు ఏదీ కనిపించలేదు. కేవలం నా కళ్ళ ముందు మా పాప ఆకలి కోసం ఏడుస్తున్న అనేది ఒక్కటే నా మనసులో ఉండిపోయింది. అందుకని నేను ఎలా ఇంత పెద్ద కోట దాటానో నాకు తెలియదు. మీరు కట్టిన ఎత్తైన గోడలు ఇవి నాకు కనిపించలేదు. నేను ఏది ఆలోచించలేదు. నా మనసంతా, నా ఆలోచన అంతా నా పాప మీదనే వెళ్ళిపోయింది. అందుకోసమనే దృఢ సంకల్పంతో నేను ఎలా వెళ్ళానో నాకు తెలియకుండా ఇంత ఎత్తైన కోట గోడలు దాటి నా పాప దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చిన తర్వాత నా మనసు తృప్తి అయింది. అంతే తప్ప నేను కావాలని నేనేది తప్పు చేయలేదు అని విన్నవించుకుంది. రాజు ఆజ్ఞ పాటించనందుకు నాకు శిక్ష వేయండి, కానీ నాకు తృప్తిగా ఉంది. మా పాప ఆకలి తీర్చాలనే ఒక సంతోషంతో నేను ఆకలి తీర్చేశాను. నేనైనా తప్పుగా ప్రవర్తించిన, నేను తప్పు చేసిన నాకు శిక్ష ఏమని రాజుగారి ముందు మోకరిల్లింది. కానీ ఈమె అమ్మ మనసుకు, తల్లి ప్రేమకు రాజు కూడా చెలించిపోయి ఆమెకు ఎలాంటి శిక్ష వేయకుండా వదిలించాడు. ఏ మనిషి అయినా తను ఏదైతే సాధించాలనుకుంటాడో దాని మీద గట్టిగా ప్రయత్నం చేస్తే